భార్గవ్ ఇన్ని రోజుల నుంచి మన క్లాస్‌లో గర్ల్స్‌ని చూడలే గాని, హారిక మాత్రం మస్తుంది మామ. చాలురా నాయన. నువ్వు బాధపడకుండా, ఊకే ఆలోచించకుండా నిత్యం మర్చిపోతే చాలురా. ఏదేమైనా సరే ఇప్పటి నుంచి ఆ పిల్లని లవ్ చేస్తా మామ నేను. అరే మామ ఇట్లా నచ్చిందంటున్నావు గదా! ఇంటర్వ్యూలో అలా బెంచ్ ఎనకాల కూర్చొని మాట్లాడదాము. ఫ్లర్టింగ్ చెయ్యి మామ మస్తు పడిపోతారు మామ. వద్దు మామ జర ఆగు కొన్ని రోజులు చూసినాక పోయి మాట్లాడతా. హ! కొన్ని రోజులు చూస్తావు. నిత్యం గిట్టం అట్లనే చూసినవురా భయపడి ఉచ్చబోసుకొని చెప్పలేవు నువ్వు. ఏ ఓవరాక్షన్ చేయకురా భార్గవ్ చెప్తున్నా. భయభవన్‌కి రా భయ్. చూడు ఇంటర్వ్యూలో రాంగానే పోయి ఎట్లా చెప్తున్నావు చూడు, ఎట్లా మాట్లాడుతున్నావు చూడు. అట్లనా? నీకు అంత ధైర్యం ఉంటే దా మామ పోయి చెప్దాం దా. పోయి. నీతోని కొంచెం మాట్లాడాలి. నాతోనా? చెప్పు. ఏం లేదు మన క్లాస్‌లో 80 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు గదా! ఆ 80 మెంబర్స్‌లో నువ్వు ఒక్కదానివి లేసి నించున్నావు గదా ఇందాక. అవును. నువ్వు నించున్నావు గదా! నేను నిన్ను జూషినా అప్పుడు. అయితే అదే 'అరుంధతి' సినిమా ఉంటది గదా! ఆ సినిమాలో వేల మంది ప్రజలల్లా జేజమ్మ స్పెషల్‌గా కనిపిస్తది గదా మూవీలా. అయితే "రేయ్! ఏం జెప్తున్నావురా?" అట్లా 80 మంది స్టూడెంట్‌లల్లా నువ్వు నాకు మస్తు స్పెషల్‌గా అనిపించినావబ్బా! స్పెషలా? తొక్కనా? నువ్వు జేజయ్యవా అయితే? ముసలోడా పో. అరే ఫ్లర్టింగ్ చేయమంటే జేజమ్మ ఆనందం అంటావేందిరా?